బాయ్స్ కూడా ఒక నిమిషం హల్లెలూయా 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 I will celebrate, sing unto the Lord. I will sing to Him a new song. I will celebrate, sing unto the Lord. I will sing to Him a new song. I will praise Him. I will sing to Him a new song. I will praise Him. I will sing to Him a new song. చాలు గర్ల్స్ పాడదాం. ఇప్పుడు గర్ల్స్ పాడదాం. బాయ్స్కి వచ్చేసి మనం పాడదాం. యాక్షన్ హల్లెలూయా అన్నప్పుడు యాక్షన్ చేయాలి. తర్వాత చేతులు ఇట్లా దింపేసేయాలి. ఓకేనా? స్టార్ట్. I will celebrate. Only girls. Sing unto the Lord, I will sing to Him a new song. I will celebrate. Only girls. Sing unto the Lord, I will sing to Him a new song. I will praise Him. I will sing to Him a new song. I will praise Him. I will sing to Him a new song. Hallelujah, 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 hallelujah. అందరం I will Celebrate, sing unto the Lord. I will sing to Him a new song. I will celebrate, sing unto the Lord. I will sing to Him a new song. I will praise Him. I will sing to Him a new song. I will praise Him. I will sing to Him a new song. ఒక్క నిమిషం ఆగండి నాయన. టైం లిస్ట్ రాసావు కదా నిన్న. When I get to heaven, walk with Jesus. When I get to heaven, see His face. When I get to heaven, talk with Jesus. Saved by His wonderful grace. When I get to heaven, walk with Jesus. When I get to heaven, see His face. When I get to heaven, talk with Jesus. Saved by His wonderful grace. Because I'm saved, wonderfully saved, washed by the blood of the Lamb. Because I'm saved, wonderfully saved, and I am so glad. Hallelujah. When I get to heaven, walk with Jesus. When I get to heaven, see His face. When I get to heaven, talk with Jesus. Saved by His wonderful grace. Saved by His wonderful grace. వచ్చేసిందా? వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. చెప్పండి నాన్న. వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. బై ద వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఓకేనా? Washed by the blood of the Lamb. Washed by the blood of the
lamb. మళ్ళీ చెప్పండి, ఒక్క నిమిషం. Because I'm saved, saved, wonderfully saved, washed by the blood of the lamb. మీరు పాడండి. Because washed by the blood of the. Very good children, girls baga paadi. Voice. Because I'm saved, saved, wonderfully saved, washed by the blood of the lamb. Lamb. Washed by the blood of the lamb. Malli. Because I'm saved, saved, wonderfully saved, washed by the blood of the lamb. Because I'm saved, wonderfully saved, and I am so glad. Hallelujah. Okay, వెంటనే సార్. ఏమన్నా సేవ్. నౌ చిల్డ్రన్, థర్డ్ సాంగ్. ఇది రేపు సెకండ్ సాంగ్. అర్థమవుతుందా? మీకు లిస్ట్లో సెకండ్ సాంగ్ అయిపోయింది. నౌ థర్డ్ సాంగ్ ఏంటి? ఎవరది ఎట్లా మాట్లాడారు ఇప్పుడు? థర్డ్ సాంగ్ యాక్షన్ సాంగ్ నేను చెప్పేది. ఎన్నో ఎన్నో రంగులు. ఎన్నో ఎన్నో రంగులు. ఇవాళ ఎన్నో రంగు పిల్లలు? ఆకుపచ్చ రంగు అని చెప్పండి. ఎన్నో రంగు? ఆకుపచ్చ రంగు. ఈ ఆకుపచ్చ రంగు నేర్చుకొని పాట అంతా ఒకసారి పాడేద్దాము, సరేనా? 1 2 3. పిల్లలు చెప్పండి. ఆకుపచ్చ రంగు చూపుచున్నది ఆత్మలో ఎదుగుట కొరకే. ఓకే, ఆకుపచ్చ రంగు చూపుచున్నది ఆత్మలో ఎదుగుట కొరకే. ఆకుపచ్చ రంగు చూపుచున్నది ఆత్మలో ఎదుగుట కొరకే. మళ్ళీ ఆకుపచ్చ రంగు చూపుచున్నది ఆత్మలో ఎదుగుట కొరకే. వాక్యము ప్రార్థన నీ వెతికిన ప్రభులో ఫలింతువని ఎరుగుము. వాక్యము ప్రార్థనలో నీ వెతికిన ప్రభులో ఫలింతువని ఎరుగుము. వాక్యము ప్రార్థనలో నీ వెతికిన ప్రభులో ఫలింతువని ఎరుగుము. ఫాస్ట్గా చెప్పాలి పిల్లలు, నేను చెప్పిస్తాను. వాక్యము మీకు ఆంటీ ఎంత చక్కగా చెప్పారు కదా మార్నింగ్, మీ నోరు తిరగాల. ఇట్లా వాక్యము ప్రార్థన. మళ్ళీ చెప్పండి. లో నీ వెదిగిన ప్రభులో ఫలింతువని ఎరుగుము. మళ్ళీ చెప్పండి. వాక్యము ప్రార్థనలో నీ వెదిగిన ప్రభులో ఫలింతువని ఎరుగుము. మళ్ళీసారి చెప్పిస్తా, అందరు చెప్పాలి గర్ల్స్. వాక్యము ప్రార్థన లో నీ వెదిగిన ప్రభులో ఫలింతువని ఎరుగుము. రెడీ. ఆకుపచ్చ రంగు చూపుచున్నది ఆత్మలో ఎదుగుట కొరకే. పడండి. ఆకుపచ్చ రంగు చూపుచున్నది ఆత్మలో ఎదుగుట కొరకే. వాక్యము ప్రార్థనలో నీ వెదిగిన ప్రభులో ఫలింతువని ఎరుగుము. వాక్యము ప్రార్థనలో నీ వెదిగిన ప్రభులో ఫలింతువని ఎరుగుము. నానా స్పీడ్ గా నాలా. వాక్యము ప్రార్థనలో నీ వెదిగిన ప్రభులో ఫలింతువని. వాక్యము ప్రార్థనలో నీ వెదిగిన ప్రభులో ఫలింతువని ఎరుగుము. మళ్ళీ ప్రార్థనలో నీ వెదిగిన ప్రభులో ఫలింతువని ఎరుగుము. ఎన్నో ఎన్నో రంగులు లోకమందు ఉన్నవి, అందులో నా 5 రంగులు ఆత్మీయతకు అరవద్దు. అందులో నా 5. ఒక నిమిషం, మనము ఈ పాట ఫస్ట్ నుంచి పాడుకుంటాం. అన్ని రంగులు పాడేస్తాం లాస్ట్ వరకు స్టార్ట్ చేసి. ఎన్ని
ఎన్ని రంగుల నుంచి స్టార్ట్ చేస్తాము? పసుపు రంగు నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, పసుపు రంగు. రెండోది నలుపు రంగు. తర్వాత యాక్షన్ చూపండి నాన్న. తర్వాత తెలుపు. తర్వాత ఆకుపచ్చ రంగు. ఓకేనా, అన్నీ పాడేస్తామా? ఇప్పుడు మనందరం లైన్లో నిల్చోండి చక్కగా. ఒక్కసారి యాక్షన్ చేయండి. ఆంటీని చూడండి, యాక్షన్ బాగా చేయండి. ఎక్కడ బ్యాక్ అల్ల చేయొద్దు. రెడీ రెడీ. ఎన్నో ఎన్నో రంగులు లోకమందు ఉన్నవి, అందులో నా 5 రంగులు ఆత్మీయ. ఇట్లా అనొద్దు. అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. ఎన్నో ఎన్నో రంగులు. పసుపు రంగు చూపుచున్నది పరలోకానికి గుర్తు. పరిశుద్ధ జీవితం లేనిచో నీవు చేరవు పరలోకానికి. పసుపు రంగు చూపుచున్నది పరలోకానికి గుర్తు. పరిశుద్ధ జీవితం లేనిచో నీవు చేరవు పరలోకానికి. ఎన్నో ఎన్నో రంగులు లోకమందు ఉన్నవి, అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. నలుపు రంగు చూపుచున్నది మానవుని ఘోర హృదయం. పాపము వల్ల నా జీతము మరణం అని ఎరుగుము. నలుపు రంగు చూపుచున్నది మానవుని ఘోర హృదయం. పాపము వల్ల నా జీతము మరణం అని ఎరుగుము. ఎన్నో ఎన్నో రంగులు లోకమందు ఉన్నవి, అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. ఎన్నో ఎన్నో రంగులు. ఎరుపు రంగు చూపుచున్నది యేసుక్రీస్తు రక్తాన్ని. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును. ఎరుపు రంగు చూపుచున్నది యేసుక్రీస్తు రక్తాన్ని. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును. ఎన్నో ఎన్నో రంగులు లోకమందు ఉన్నవి, అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. ఎన్నో ఎన్నో రంగులు. ఆకుపచ్చ రంగు తెలుపు రంగు చూపుచున్నది పరిశుద్ధతకు గుర్తు. శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూతురు. తెలుపు రంగు చూపుచున్నది పరిశుద్ధతకు గుర్తు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూతురు. ఎన్నో ఎన్నో రంగులు లోకమందు ఉన్నవి, అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. ఎన్నో ఎన్నో రంగులు. ఆకుపచ్చ రంగు చూపుచున్నది ఎదుగుట కొరకే. వాక్యము ప్రార్థనలో నీ వెతికిన ప్రభులో ఫలిందువని ఎరుగుము. ఆకుపచ్చ రంగు చూపుచున్నది ఆత్మలో ఎదుగుట కొరకే. వాక్యము ప్రార్థనలో నీ వెతికిన ప్రభులో ఫలిందువని ఎరుగుము. ఎన్నో ఎన్నో రంగులు లోకమందు ఉన్నవి, అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. ఎన్నో ఎన్నో రంగులు.
children, Hindi song ताली बजाए नाचेंगे. యాక్షన్ ఎంతమంది నేర్చుకున్నారు? రైట్. జైలు ఉన్నాడా? పాప ఉందా? రాలేదా? జెన్సీ రాలేదా? తమ్. ఇది తాళి బజాయేంగే నాచేంగే అప్నే ఈశ్వర్ కే లియే. సరేనా? नाचेंगे अपने ईश्वर के लिए.
ఈ పాట. మీరు ఓన్లీ రైట్ సైడ్. ఓకే. దమస్కు మార్గమందున వెళ్ళుచుండగా శత్రువైన పౌలును ప్రభు దర్శించెగా. దమస్కు మార్గమందున వెళ్ళుచుండగా శత్రువైన సౌలును ప్రభు దర్శించెగా. సౌలా సౌలా అని ప్రభు పిలిచెను. ప్రభు స్వరము వినగా పౌలుగా మారెను. సౌలా సౌలా అని ప్రభు పిలిచెను. ప్రభు స్వరము వినగా పౌలుగా మారెను. నీవును సౌలు వలె మార్పు నొందుమా. ప్రభు కొరకై సాక్షిగా జీవించుమా. పాడండి. నీవును సౌలు వలె మార్పు నొందుమా. ప్రభు కొరకై సాక్షిగా మళ్ళీ నీవును సౌలు వలె మార్పు నొందుమా. ప్రభు కొరకై సాక్షిగా జీవించుమా. బాయ్స్ గర్ల్స్ పాడండి. నీవును సౌలు వలె మార్పు నొందుమా. ప్రభు కొరకై సాక్షిగా మళ్ళీ వన్స్ అగైన్. నీవును సౌలు వలె మార్పు నొందుమా. ప్రభు కొరకై సాక్షిగా జీవించుమా. దమస్కు మార్గమందు చుండగా చిల్డ్రన్ ఇప్పుడు మళ్ళీ యాక్షన్ చేసుకుందాం. చాలా బాగా దమస్కు మార్గమందున వెళ్ళుచుండగా శత్రువైన ప్రభు దర్శించెగా. దమస్కు మార్గమందున వెళ్ళుచుండగా శత్రువైన సౌలును ప్రభు దర్శించెగా. సౌలా సౌలా అని ప్రభు పిలిచెను. ప్రభు స్వరము వినగా పౌలుగా మారెను. సౌలా సౌలా అని ప్రభు పిలిచెను. వినగా పౌలుగా మారెను. నీవును సౌలు వలె మార్పు నొందుమా. ప్రభు కొరకై సాక్షిగా జీవించుమా. పాడండి. నీవును సౌలు వలె మార్పు నొందుమా. ప్రభు కొరకై సాక్షిగా జీవించుమా. దమస్కు మార్గమందున వెళ్ళుచుండగా శత్రువైన సౌలును ప్రభు దర్శించెగా. దమస్కు మార్గమందున వెళ్ళుచుండగా శత్రువైన సౌలును ప్రభు దర్శించెగా. ఇప్పుడు టీచర్స్ చెప్పాలబ్బా. రాజైన దావీదు మెఫీబోషెతున్ లోదెబారులో నుండి పిలిపించెను. రాజైన దావీదు మెఫీబోషెతున్ లోదెబారులో నుండి పిలిపించెను. చిన్నవాడైన మెఫీబోషెతున్
బిడ్డలారా, బాయ్స్ అసలు యాక్షన్ సరిగా చేయట్లేదు, సరిగా పలకట్లేదు, పలకాలి. చిన్న బిడ్డలారా, మిమ్ములను యేసురాజు ప్రేమించి తన బిడ్డలుగా మిమ్ము చేయ ప్రాణమర్పించెనుగా. బాయ్స్ యాక్షన్ చేయాలి అందరూ. మెఫీబోషెతున్ దాది ఎత్తుకొని పరుగెత్తెను. చిన్నవాడైన మెఫీబోషెతున్ దాది ఎత్తుకొని పరుగెత్తెను. పరుగున వెళ్ళి క్రింద పడెను. అదే డబుల్ యాక్షన్. పరుగున వెళ్ళి క్రింద పడగా కొట్టిపడాయెనుగా. రాజైన దావీదు. చాలు పిల్లలు, ఇప్పుడు లాస్ట్ వచనం పాడేస్తాం. చిన్న బిడ్డలారా మిమ్ములను యేసురాజు ప్రేమించి. పాడండి. చిన్న బిడ్డలారా మిమ్ములను యేసురాజు ప్రేమించి తన బిడ్డలుగా మిమ్ము చేయ ప్రాణమర్పించెనుగా. తన బిడ్డలుగా మిమ్ము చేయ ప్రాణమర్పించెనుగా. రాజైన దావీదు మెఫీబోషెతున్ లోదెబారులో నుండి పిలిపించెను. మనం ద లార్డ్ టోల్డ్ నోవా పాడుకుందాం. మీరు లైన్లో నిల్చోండి నాన్న, మళ్ళీ పిలుస్తాను నేను. ద లార్డ్ టోల్డ్ నోవా అది మనం పాడుకున్నాం ఆల్రెడీ. మీకు మేము పాడుతుంటే మీరు యాక్షన్ చేయాలి అంతే. దిస్ ఇస్ స్పెషల్ సాంగ్. దిస్ ఇస్ ఎ స్పెషల్ సాంగ్, నోవా సాంగ్. The Lord told Noah there's gonna be a flooding. Lord told Noah there's gonna be a flooding. Get out of the muddy children of the Lord. The Lord told Noah
అందరూ నా వైపు చూడండి. ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? పార్ట్ 3. వెరీ గుడ్. అందరు చేతులు ఇట్లా చాపండి, ఇట్లా ముడుచుకోండి. కీప్ సైలెంట్. ఓన్లీ 10-15 minutes. మాట్లాడకూడదు. ఏయ్ పిల్లలు, మీరు ముగ్గురు, వాళ్ళ ముగ్గురిని వేరు వేరు చోట కూర్చోబెట్టండి. అందులో ముగ్గురులో ఒకళ్ళని తీసేయండి, వేరే చోట కూర్చోబెట్టు. ఆ వెనకన ఎక్కడానికి. రైట్. ఇప్పుడు మనకేముంది? క్లోజింగ్ లెసన్. ఏం చెప్పుకుంటాం? స్టోరీ. ఆర్ యు రెడీ టు హియర్? ఓకే, కీప్ సైలెంట్. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి, తలలు వంచండి, అలాగే కూర్చోండి. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రాలు యేసు ప్రభు వందనాలైనా స్తుతులు అర్పిస్తున్నాము. ఈ దినం ఈ క్లోజింగ్ స్టోరీలో దేవా, మీరే కృప చూపండి. మీ దాసుని బలపరిచి వాడుకుని మహిమ పొందండి. చిన్నపిల్లలతో మీరు మాట్లాడండి, మీ ఆత్మకార్యం జరిగించండి. యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. విలియం కేరీ ఏ దేశస్థుడు? నెక్స్ట్, ఇంగ్లాండ్. ఏ దేశానికి వచ్చాడు? ఇండియా. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ విలియం కేరీ ఏం చేస్తున్నాడు? ఎందుకు చెట్టెక్కాడు? పక్షులను గుడ్లను తీసుకున్నాడా, వదిలేశాడా? ఓ వెరీ గుడ్, మీకు బాగా జ్ఞాపకం ఉంది కదా. కాబట్టి విలియం కేరీకి 2 లక్షణాలు ఉన్నాయి. ఇది ఈ పిక్ చూశారు కదా, ఫస్ట్ డే 2 లక్షణాలు విలియం కేరీకి ఉన్నాయి. ఏంటి చెప్పండి? నెంబర్ 1, అన్నీ తెచ్చుకోవాలి, అంతే. నెంబర్ 2, అన్నీ చూడాలి. బాగా చెప్పేశారు. సింపుల్, వెరీ సింపుల్. అన్నీ చూడాలి అంటే చుట్టుపక్కల ఉన్న సృష్టి అంతా చూడాలి, కనబడిందంతా, కావాలనుకున్నది చూడాలి, అంతే. దాన్ని ఏమన్నాడంటే ఆయన డిటర్మినేషన్ అన్నాడు. అంటే పట్టుదల. ఏదైనా కావాలి అనుకుంటే, చెయ్యాలనుకుంటే చేస్తాడు. ఏయ్ మాట్లాడకండి, మీరందరూ ఇటు చూడండి, మళ్ళీ అటు ఇటు చూడొద్దు. కాబట్టి ఏమైనా చెయ్యాలనుకుంటే చేస్తాడు. అది ఆయనకున్న గొప్ప లక్షణం. నెక్స్ట్, నువ్వు ఆడనే పెట్టుకుని కూర్చో, మళ్ళీ ఇటు అటు చూడమాక. అర్థమైందా? ఇప్పుడు ఈ పిక్ ఎప్పుడు చెప్పండి? ఎస్టర్డేస్ పిక్. ఎక్కడికి వెళ్తున్నారు? ఇండియాలోనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు అంతవరకు? ఒక పెద్ద ఫారెస్ట్లో ఉన్నారు. ఆ ఫారెస్ట్లో ఉన్నప్పుడు ఫారెస్ట్లో ఏమున్నాయి వాళ్ళకు? చాలా టైగర్స్ ఉన్నాయి, లయన్స్ ఉన్నాయి, ఇంకా ఏవేవో క్రూర మృగాలు ఉన్నాయి. చాలా భయపడిపోయారు. విలియం కేరీ భార్య పేరు ఏంటి చెప్పండి? డాలీ. డోరతీని ఏమని పిలిచాడు? డాలీ. డాలీ అయితే బాగా షివర్ అయిపోయింది, భయపడిపోయింది. కాబట్టి రావట్లేదా అంటే గాలికి? దీనికి ఒకచోటే నిలబడాలా? సరే. డాలీ చాలా భయపడిపోయి ఎంతకాలం ఎట్లా ఉండాలబ్బా ఇక్కడ అని చెప్పి చాలా ఫీల్ అయ్యింది. ఇది పైకి దిగాల. అది లూజ్ చేయి. రైట్, లూజ్ అయింది, టైట్ చేయి. డాలీ ఏమైపోయింది? ఫారెస్ట్లో ఉండటానికి భయపడిపోయింది. అయితే విలియం కేరీ ఏం చేస్తూ వచ్చాడు? మళ్ళీ ప్రార్థన చేస్తూ వచ్చాడు. తర్వాత వాళ్ళకి ఏమైపోయాయట? నిన్న చెప్పారు. ఏమైపోయాయి వాళ్ళకి? ఏమైపోయాయి? వెరీ గుడ్. ఏమైపోయాయి? అరవకూడదు. డోంట్ షౌట్.
మెల్లిగా చెప్పాలి. డబ్బులు అయిపోయాయి, మనీ అయిపోయాయి. అయిపోతే అప్పుడు వాళ్ళకు ఒక అవకాశం దొరికింది. ఎక్కడో ఒక చోట ఇండిగో ప్లాంట్స్తో ఏం చేస్తున్నారు, డైయింగ్ చేస్తున్నారు. అక్కడ ఆయనకు ఉద్యోగం దొరికింది. ఇప్పుడు అక్కడకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? విలియం కేరీ ఉన్నాడు, భార్య డాలీ ఉంది, తర్వాత పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఒకరు మిస్సింగ్. ఎవరు చెప్తారా? ఓ వెరీ గుడ్. మరి కిట్టి ఏమైపోయింది? కిట్టి ఏమైందంటే వీళ్ళందరూ ఫారెస్ట్లో ఏ బిల్డింగ్లో ఉన్నారు? ఒక గవర్నమెంట్ బిల్డింగ్లో ఉన్నారు కదా. ఆ బిల్డింగ్లో వాళ్ళతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరైనా? ఒక ఎంప్లాయ్ అక్కడ ఉన్నాడు కదా. కిట్టి ఏం చేసిందంటే ఆయనను ఏం చేసింది చెప్పండి? మ్యారేజ్ చేసుకుంది. ఏం చేసింది? మ్యారేజ్ చేసుకుని కిట్టి ఉండిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వేరే స్థలానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు డాలీకి మాత్రం చాలా హ్యాపీ. ఎందుకంటే ఇంకా పులులు ఉండవు, సింహాలు ఉండవు, గోలు ఉండదు, భయం ఉండదు, హ్యాపీగా ఉండొచ్చు అని డాలీ మాత్రం హ్యాపీగా ఉన్నదన్నమాట. వాళ్ళు వెళ్తూ ఉన్నారు. నెక్స్ట్ తర్వాత ఏమైందంటే వారు వేరే స్థలానికి వచ్చారు. అక్కడ ఇండిగో ప్లాంట్స్తో ఆయన అక్కడ డైయింగ్లో పనిచేస్తున్నాడు. బాగా డబ్బులు వచ్చాయి, మనీ వచ్చింది. ఆయన ఏం చేస్తున్నాడంటే చక్కగా బైబిల్స్ అన్నీ రాస్తూ ఉన్నాడు. అన్ని భాషలు, చాలా భాషలు నేర్చుకున్నాడు. మొట్టమొదటి ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు చెప్పండి? ఫస్ట్ లాంగ్వేజ్ ఏం నేర్చుకున్నాడు? ఇండియన్ లాంగ్వేజ్ ఏం నేర్చుకున్నాడు? ఇండియన్ లాంగ్వేజ్ బెంగాలీ నేర్చుకున్నాడు. బెంగాలీలో బైబుల్ రాశాడు. తర్వాత గుజరాతీ నేర్చుకున్నాడు. తర్వాత హిందీ నేర్చుకున్నాడు. తర్వాత ఒరియా నేర్చుకున్నాడు. మరాఠీ నేర్చుకున్నాడు. తెలుగు నేర్చుకున్నాడు. ఇలాగా అన్ని లాంగ్వేజ్లు రాస్తున్నాడు. ఈ లోపల ఏమైందంటే పాపం విలియం కేరీకి సడన్గా గొప్ప ఫీవర్ వచ్చింది. జ్వరం, విషజ్వరం వచ్చింది. విషజ్వరం వస్తే బెడ్ రిడన్ అయిపోయాడు. దానికి మందు లేదు. ఆ జ్వరానికి ఏం లేదు, మందు లేదు. అయితే ఒక్క డాక్టర్ గారు ఉన్నాడు, మందు ఇస్తాడు. ఆ డాక్టర్ గారు ఏం చేస్తాడట చెప్పాడు, కేరీ నేను మందు ఇస్తాను కానీ జ్వరం తగ్గుతుంది కానీ చెవులు పోతాయి, అంటే డెఫ్ అయిపోతావు, నీకు వినబడవు, నువ్వేం చేస్తావు అప్పుడు అని అంటే, సరే ముందు బతుకుతాను కదా మందు ఇవ్వమన్నట్ట. అప్పుడు ఆ డాక్టర్ గారు ఏం చేశాడు, ఆయనకు మెడిసిన్ ఇచ్చాడు. అయితే విలియం కేరీ మెడిసిన్ తీసుకున్నాడు. మెడిసిన్ తీసుకున్న తర్వాత ఆయనకు జ్వరం తగ్గింది కానీ హీ బికేమ్ డెఫ్, అంటే ఏమయ్యాడు, చెవులు వినబట్టం మానేసాయి. పాపం ఎవరు మాట్లాడినా ఆయనకేమవుదు, వినబడదు. భార్య మాట్లాడినా వినబడదు, పిల్లలు మాట్లాడినా వినబడదు. ఎంత కష్టం వచ్చింది కదా. అయితే ఎన్ని కష్టాల్లో కూడా విలియం కేరీ ఎప్పుడు భయపడ్డు. ఎందుకంటే ఒక వాక్యం నమ్ముతాడు. ఏం వాక్యం అది? ఐ విల్ నెవర్ లీవ్ ది నార్ ఫర్సేక్ ది. నేను నిన్ను ఏమాత్రం విడవను, ఎన్నడను ఎడబాయను. ఎక్కడుంది? హీబ్రూ 13:5, హీబ్రీ 13:5లో ఉంటుంది. ఆ వాక్యం నమ్ముతాడు. కాబట్టి అనుకున్నాడు, దేవుడు నన్ను ఎప్పుడూ విడిచిపెట్టాడు. అర్థమైందా? అలాగనే విలియం కేరీకి ఒక మంచి డిటర్మినేషన్, ఒక ఉద్దేశం కూడా ఉంది. ఏమిటో తెలుసా? ఎప్పుడు ఏమనుకుంటాడు విలియం కేరీ ప్రిన్సిపల్ ఏమనుకుంటాడనంటే, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. చెప్పండి, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. అంటే దేవుడు ఎప్పుడు గొప్ప సంగతులు చేస్తాడు అని నమ్మాలి, ముందు ఆశించాలి. కాబట్టి దేవుణ్ణి మనం అడిగినప్పుడు మంచి మంచివి గొప్పవి అడగాలి, చిన్న చిన్నవి కాదు అడగాల్సింది, శ్రేష్టమైనవి అడగాలి. అలాగనే దేవుడి కోసం మనం కూడా ఏం చేయాలట, గొప్ప సంగతులు, గొప్ప విషయాలు చేయాలి. ఇది ఆయన ప్రిన్సిపల్. కనుక ఆయన నమ్ముతున్నాడు, ఆయన చేస్తాడు. ఈ రెండు ఉన్నాయి. దేవుని నమ్ముతున్నాడు, దేవుని కోసం చేస్తాడు. ఇది ఆయన జీవితం యొక్క గొప్ప ఉద్దేశం, గొప్ప రహస్యం, ఆయన జీవితంలో రహస్యం. తర్వాత ఏమైంది, ఆయనకు తగ్గింది. మెల్లమెల్లగా చెవుడు కూడా పోయింది. దేవుడు సహాయం చేశాడు, చెవుడు కూడా పోయింది. తర్వాత ఆయనకు కొడుకున్నాడు కదా. ఇప్పుడు కొడుక్కి విషజ్వరం వచ్చింది. వినండి పిల్లలు, కొడుక్కి విషజ్వరం వచ్చింది. కొన్ని గంటల్లోనే ఆ కొడుకు ఏమైపోయాడు, పాపం చనిపోయాడు రా. చిన్న పిల్లడు ఏమయ్యాడు, చనిపోయాడు. బాధ కదా, ఎంత బాధ వచ్చింది విలియం కేరీకి. ఆయన చనిపోయాడా?
తర్వాత భార్యకు అదే విషజ్వరం వచ్చింది. భార్య కూడా సిక్ అయిపోయింది. భార్య మైండ్ సెట్ పాడైపోయింది. మెంటల్గా ఉండేది. అలాగ భార్య బెడ్ రిడన్ అయిపోయింది. ఎన్నాళ్ళో తెలుసా? హౌ మెనీ ఇయర్స్? 12 years. షీ వాజ్ ఆన్ ది బెడ్ ఫర్ 12 years. 12 సంవత్సరాలు ఆ భార్య అనారోగ్యంతో ఉంటే అట్లనే పడ్డాడు. 12 ఏళ్ళ తర్వాత భార్య కూడా చనిపోయింది. ఇప్పుడు విలియం కేరీకి ఎంతమంది చనిపోయారు చెప్పండి? ఫస్ట్ డే విన్నారు. ఫస్ట్ డే ఎవరు చనిపోయారు? ఫస్ట్ డే కూతురు చనిపోయింది కదా, బేబీ చనిపోయింది. తర్వాత ఇంగ్లాండ్లో, ఇండియా వచ్చిన తర్వాత సన్ చనిపోయాడు, తర్వాత వైఫ్, ముగ్గురు చనిపోయారు. అయితే విలియం కేరీ భయపడలేదు. నెక్స్ట్ విలియం కేరీ భయపడలేదు. ఏం చేశాడు? మళ్ళీ ఏం చేస్తున్నాడు విలియం కేరీ? ప్రార్థన చేస్తున్నాడు. ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాడు. ఏం భయపడలేదు. ప్రభు నాకు తోడుగా ఉన్నాడు. నేను తప్పకుండా నేను దేనికోసం వచ్చాను అది సాధిస్తాను. దేనికోసం వచ్చాడు ఇండియాకి? అనేక మందికి ఏం చెప్పాలి? సువార్త చెప్పాలి, యేసు ప్రభు గురించి చెప్పాలి. తర్వాత బైబిల్ అన్ని భాషల్లో బైబిల్ ట్రాన్స్లేట్ చేసి ఇవ్వాలి. అది ఆయన ఉద్దేశం. అందుకని ఏం చేశాడంటే మళ్ళా ప్రార్థన చేస్తూ వచ్చాడు, ముందుకి సాగుతూనే ఉన్నాడు. దేవుని వాక్యంలో ఉన్నది, మీరు సమస్త మంచి కార్యములు చేయనట్లుగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. తర్వాత అంటాడు గలతీ పత్రిక 6:9లో, అలయక 6:5లో, అలయక మేలు చేసేదమేను, విసుకక మేలు చేసేదమేను, అలయక పంట కోసుకుంటాము. కాబట్టి విసుకకుండా మనం పనిచేస్తే తప్పకుండా దేవుడు ఏమిస్తాడు? ప్రతిఫలము ఇస్తాడు. జాగ్రత్త వినాలి. కాబట్టి అలాగనే తర్వాత ఏమంటాడంటే, ఇప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు. అయినప్పటికీ దేవుని వాక్యంలో ఉన్నది, దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరము తీర్చును అని వాక్యంలో ఉన్నది. అలాగనే శోధన సహించేవాడు ధన్యుడు, అతడు జీవ కిరీటము పొందును. ఈ వాక్యాలన్నీ గుర్తు చేసుకున్నాడు ఎవరు? విలియం కేరీ. మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం చెప్పండి? విలియం కేరీ. ఎక్కడికి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఇంగ్లాండ్. ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నాడు? బైబిల్ తయారు చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఏమైంది తెలుసా? ఆయన ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు కదా, ఇండిగో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు కదా. ఆ సంవత్సరం వర్షం పడి ఆ చెట్లన్నీ ఏమైపోయాయి చూడండి, ఏమైపోయాయి? అన్నీ నష్టమైపోయాయి. ఇంకా ఇండిగో ప్లాంట్స్, నో మోర్ ఇండిగో ప్లాంట్స్. ఇండిగో ప్లాంట్స్ లేవు. వాళ్ళు ఏమన్నారనంటే ఆ ఓనర్సు, అయ్యా ఇండిగో పంట అంతా పాడైపోయింది, మేము ప్లాంట్ క్లోజ్ చేసేసాం అన్నారు. మరి మళ్ళీ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి విలియం కేరీకి? అయినా విలియం కేరీ బాధపడలేదు. ఏం చేసి ఉంటాడు చెప్పండి విలియం కేరీ? మళ్ళా వెరీ గుడ్. ఏం చేసి ఉంటాడు? ప్రేయర్ చేశాడు. ప్రేయర్ చేస్తే ఏమైంది తెలుసా? అతనికి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ఏమున్నదనంటే, ఇంగ్లాండ్ నుంచి లెటర్ వచ్చింది. లెటర్లో ఏముందంటే, మరి 8 మంది మిషనరీస్ని మేము నీకు సహాయంగా పంపిస్తున్నాం అని. అనదర్ 8 people, 8 missionaries వీఆర్ సెండింగ్ ఫర్ టు హెల్ప్ యూ అని పంపించారు. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? ఇంకా ఎక్స్ట్రాగా 8 మంది. ఇప్పుడు విలియం కేరీ అనుకుంటున్నాడు, అయ్యో నేను ఇంత బైబిల్ రాశాను, ఇది ప్రింట్ చేయకపోతే ఎట్లా? ప్రింట్ చేయాలి కదా. మన పుస్తకాలన్నీ ఎట్లా చదువుకుంటున్నాం? ప్రింట్ కాపీ కదా చదువుకుంటున్నాం. ఇప్పుడు ఇది ఉంది, ఇది ప్రింట్ కాపీ. అట్లా ప్రింట్ లేకపోతే ఎట్లా అంటుంటే, ఇప్పుడు 8 మంది వచ్చారు కదా, 8 మందిలో ఒక ప్రింటర్ ఉన్నాడు. చూసారా దేవుడు ప్రార్థనకు ఎట్లా జవాబిస్తాడో? కాబట్టి మనం కూడా, మీరు కూడా ప్రార్థన చేసుకుంటే దేవుడు మీ ప్రార్థనకు ఏది కావాలంటే జవాబిస్తాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ప్రింటర్ చెప్పండి? వినాలి. ఎక్కడి నుంచి వచ్చాడు? ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఇండియా. వీళ్ళందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు బైబిల్ చాలా తొందరగా రాస్తున్నారు. తర్వాత ఏం చేశారో చూడండి. వాళ్ళు అక్కడ అదే ఊర్లో ఒక స్కూల్ స్టార్ట్ చేశారు. వారందరూ కలిసి సేరంపూర్ అనే టౌన్కి వెళ్ళిపోయారు. ఆ సేరంపూర్ అనే టౌన్లో పెద్ద బిల్డింగ్ తీసుకున్నారు. ఆ పెద్ద బిల్డింగ్లో ఏం చేశారంటే ప్రింటింగ్ స్టార్ట్ చేశారు. ప్రింటింగ్ స్టార్ట్ చేసి బైబిల్స్ అన్నీ ప్రింట్ చేస్తూ ఉన్నారు ఒక పక్క. అలాగనే స్కూల్ స్టార్ట్ చేశారు.
స్కూల్లో పిల్లలకి చదువు చెప్తున్నారు. ముందు ఎవరి పిల్లలకి? మిషనరీ పిల్లలకి చెప్పారు. తర్వాత ఇండియన్ పిల్లలకు కూడా చదువు చెప్పటం ప్రారంభించారు. సైలెంట్ కూర్చోండి, డోంట్ ప్లే గేమ్స్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక్కడ చదువు చెప్తూ ఉన్నారు. స్కూల్లో పిల్లలకి చదువు చెప్తూ ఉన్నారు. చదువు చెప్తున్నారు కాబట్టి వారు ఒక పక్క బైబిల్ తయారు చేస్తున్నారు, మరో పక్క చదువు చెప్తూ ఉన్నారు. తర్వాత ఏం చేస్తున్నారు అంటే ఆ బైబిల్ కాపీస్ అన్ని తీసుకెళ్ళి అందరికి పంచిపెడుతున్నారు. నీకు చదవచ్చా అని అడుగుతారు. చదవచ్చు అని అంటే ఓ బైబిల్ ఇచ్చి ఈ పుస్తకం చదవండి, ఇది మీ పాపాలను క్షమిస్తుంది, ఈ పుస్తకం చదవండి మీరు పరలోకాన్ని తెలుసుకుంటారు అని అందరికీ బైబిల్ ఇవ్వటం స్టార్ట్ చేశారు. బైబిల్ ఇస్తూ ఉంటే ఏమైందంటే ఆయన దగ్గరకు ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు కృష్ణపాల్. ఈయన పేరు? కృష్ణపాల్. ఈయన యేసు ప్రభువును నమ్ముకున్నాడు. విలియం కేరీ అనేక సంవత్సరాలు ప్రయాసపడితే మొట్టమొదట ఒక్కడు ఎవరు నమ్ముకున్నారు? ఈయన పేరు కృష్ణపాల్. యేసు ప్రభువు నమ్ముకున్నాడు. నమ్ముకొని ఆయన బైబిల్ తీసుకున్నాడు, ప్రభువు నమ్ముకున్నాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. అప్పుడు ఆ ఊరి వారందరూ ఎంతమంది తెలుసా? ఏం పట్టుకుని వచ్చారు వాళ్ళు? కర్రలు కట్టెలు పట్టుకొచ్చారు. ఎందుకంటే చంపేస్తామన్నారు. 2000 మంది, 2000 పీపుల్ ఎట్ ఏ టైం కృష్ణపాల్ని చంపేయటానికి వచ్చారు. వస్తే మెల్లిగా కృష్ణపాల్ వీళ్ళ దగ్గరకు వచ్చేసాడు. తర్వాత కృష్ణపాల్ బాప్తిస్మం తీసుకున్నాడు. ఆ తర్వాత కృష్ణపాల్ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. మెల్లిగా ఒక్కళ్ళు ఆ ఊరు వాళ్ళు కృష్ణపాల్ దగ్గరకు వచ్చారు. అయ్యా మా కోసం కూడా ప్రార్థన చెయ్యి, మా కోసం కూడా ప్రార్థన చెయ్యి అని మెల్లిగా ఊరి వాళ్ళు చాలామంది క్రైస్తవులుగా యేసుప్రభుని నమ్ముకున్నారు, క్రిస్టియన్స్గా మారుతూ వచ్చారు. చూసారా దేవుడు ఎంత గొప్ప పని చేశాడో. కృష్ణపాల్ కూడా మొదట శ్రమలు అనుభవించాడు, కానీ తర్వాత ఏమైంది? దేవుడు అతన్ని వాడుకున్నాడు. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ ఒక ఆయన చూస్తున్నాము. ఈయన ఏం చేస్తున్నాడు చెప్పండి? బైబిల్ చదువుతున్నాడు. అంతేకాదు ఎదురుగా చాలామంది ఉన్నారు, వారందరికీ ఏం చేస్తున్నాడు? బైబిల్ వినిపిస్తున్నాడు. ఈయన పేరు కృష్ణదాస్. ఇందాక ఆయన పేరేంటి? ఈయన పేరు కృష్ణదాస్. ఈయన ఏం చేశాడంటే ఒక బైబిల్ తెచ్చాడు. ఆ బైబిల్ చదివి ఊరు వాళ్ళందరూ వినిపించాడు. ఆ బైబిల్స్ అందరికీ దొరికాయి. వారందరూ కూడా చదువుతున్నారు. వారందరూ యేసుప్రభుని తెలుసుకున్నారా? బైబిల్ చదివిన వాళ్ళందరూ యేసుప్రభుని తెలుసుకున్నారు. మరి మీరు బైబిల్ చదువుతున్నారా? మరి చదువుతుంటే మీరు యేసుప్రభుని నమ్ముకున్నారా? పూర్తిగా నమ్ముకోవాలి. అయితే వారందరూ అనుకున్నారు, అయ్యో మనకింత మంచి పుస్తకం ఇచ్చారు కదా, బైబిల్ ఇచ్చారు, ఈ రాసిన ఆయన ఎక్కడుంటాడో అనుకున్నారు. ఈ రాసిన ఆయన ఎక్కడున్నాడో అని దానిలో అంతా చూస్తే కింద అడ్రస్ ఉంది. ఆ మిషనరీ ఆఫీస్ ఎక్కడుందిట? సేరంపూర్లో ఉంది. ఎక్కడుంది? సేరంపూర్. అమ్మ మనమందరూ ఇప్పుడు సేరంపూర్ వెళ్ళిపోదాం, ఈ రాసిన ఆయన ఎవడో కనుక్కుందాం అని అందరూ కలిసి ఏం చేశారనంటే సేరంపూర్ వచ్చారు. చూడయ్యా నెక్స్ట్, సరే అదే పెట్టు. మళ్ళీ సేరంపూర్ వచ్చారు. సేరంపూర్ వచ్చి సేరంపూర్లో కలుసుకున్నారు. అందరూ వచ్చన్నారు. అయ్యా ఈ బైబిల్ రాసింది ఎవరంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అన్నారు అయ్యా ఈయనయ్యా విలియం కేరీ, ఈయనే బైబిల్ రాశాడు. అంతా బైబిల్ రాయలేదు, ట్రాన్స్లేషన్ చేశాడు బైబిల్ అంతా, మీ చేతులు ఉన్న బైబిల్ ఈయన ప్రయాసపడ్డాడు అని అంటే, అయ్యా మిమ్మల్ని చూడటానికి వచ్చామయ్యా అన్నారు. అప్పుడు ఆయనకి ఎంత సంతోషం కదా. కాబట్టి దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, మీ ప్రయాసము ప్రభువులో వ్యర్థం కాదు. కాబట్టి ఆయన ప్రయాసపడ్డాడు, వ్యర్థం కాలేదు. అప్పుడు ఆయనకంతా సంతోషం అయ్యింది. అయ్యో ఇప్పుడు నన్ను అందరు చూడటానికి వచ్చారు. కనుక ఎట్లా వచ్చాడు? ఒంటరిగా వచ్చాడు. ఉన్న భార్య కొడుకు కూడా చనిపోయారు, కొంతమంది పిల్లలు మిగిరారు, ఒంటరివాడు అయిపోయాడు కదా. కానీ ఇప్పుడు ఎంతమంది ఆయన చూడటానికి వచ్చారు. గొప్ప సంతోషం వచ్చింది. కానీ వెంటనే మళ్ళీ ఒక దుఃఖం వచ్చిందర్రా. ఏమొచ్చింది చూడండి నెక్స్ట్. ఇక్కడ ఇది ఏమవుతోంది? మంటలు. ఇదేం తెలుసా? వాళ్ళ ప్రింటింగ్ ప్రెస్ ఉంది కదా, బైబిల్స్ ప్రింట్ చేస్తున్న ప్రెస్, అదంతా కాలిపోయింది అయ్యారు. మొత్తం కాలిపోయింది. కాలిపోతుంటే పాపం అందరూ కుండలతో నీళ్లు తీసుకొచ్చి ఆర్పారు. ఆ ఊర్లో ఉన్న ప్రజలు కూడా సాయం చేశారు. ఆర్పారు కానీ అక్కడున్న పేపర్ రీమ్స్ అన్నీ కాలిపోయాయి. చాలా బైబిల్ ప్రతులన్నీ కాపీస్ కాలిపోయాయి. చాలా పాపం బాధ వచ్చింది. కానీ ఎంత బాధ వచ్చినా సరే విలియం కేరీ బాధపడతాడా? బాధపడలేదు. ఏం చేశాడు?
ఏం చేస్తుంటాడు? ప్రేయర్. వెరీ గుడ్. మళ్ళా ప్రేయర్ చేశాడు, విడిచిపెట్టలేదు. కాబట్టి పట్టుదల విడిచిపెట్టలేదు, మళ్ళీ ప్రేయర్ చేశాడు. ప్రేయర్ చేసి మళ్ళీ ఏం చేశాడు చూడండి. నెక్స్ట్ చూసారా ఎన్ని బైబిల్స్ మళ్ళీ తయారు చేశాడు? మళ్ళీ బైబిల్ రాస్తూనే ఉన్నాడు. కొన్ని న్యూ టెస్టిమెంట్స్ రాశాడు, కొన్ని ఓల్డ్ టెస్టిమెంట్స్, న్యూ టెస్టిమెంట్, కంప్లీట్ బైబిల్ కొన్ని రాశాడు. చాలా లాంగ్వేజెస్లో రాశాడు. ఆ రోజుల్లో ఉన్న పండితులు అంటే బాగా భాష తెలిసిన వాళ్ళందరిని పిలుచుకుని వాళ్ళతో స్నేహం చేసి మంచి చక్కగా బైబిల్స్ అన్ని చాలా భాషల్లో, చాలా ఇండియన్ లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేశాడు. అప్పుడు యేసుప్రభు వారి నీళ్ళ మీద నడవటం, తర్వాత ఇంకా అనేకమైనటువంటి విషయాలు బైబిల్లో ఉన్నవన్నీ కూడా ఆయన రాస్తూ వచ్చాడు అన్నమాట. మొత్తం బైబిల్ ఈ దినం మనం బైబిల్ చదువుతున్నామా తెలుగులో? ఈ తెలుగులో మనం చదువుతున్న బైబిల్ ఫస్ట్ టైం ఎవరు రాశారు? విలియం కేరీ సార్, విలియం కేరీ అంకుల్, ఆయన రాశాడు. అర్థమైందా? ఎంత గొప్పవాడు కదా. కానీ ఎంత సాక్రిఫైస్ చేశాడు. ఎక్కడో ఇంగ్లాండ్ నుంచి ఇండియా వచ్చాడు, కూతురును పోగొట్టుకున్నాడు, కొడుకును పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. కానీ తాను ఏది చెయ్యాలనుకున్నాడో అది తప్పకుండా చేశాడు. అంతేకాదు, నెక్స్ట్ తర్వాత ఏమైంది తెలుసా? అక్కడ ఆ సెరంపూర్లో ఒక క్రిస్టియన్ కాలేజ్, యూనివర్సిటీ అక్కడ స్థాపించాడు. అంటే అనేక మందికి అక్కడ చదువులు చెప్పించాడు, ఫ్రీ ఎడ్యుకేషన్. చాలామంది చదువు చెప్పించాడు. సెరంపూర్ యూనివర్సిటీ ఇప్పుడు కూడా ఉన్నది. ఇంకా చాలామందికి అక్కడ చదువులు చెప్పించాడు. అంతేకాదు, ఆయన మొదటి నుంచి ఏమిటి ఇంట్రెస్ట్ ఆయనకి చెప్పండి? ఫస్ట్ నుంచి ఏమిటి ఇంట్రెస్ట్? నేచర్ అంటే ఇంట్రెస్ట్, చెట్లు అంటే ఇంట్రెస్ట్ కదా. అందుకని ఇండియాలో ఉండే చాలా చెట్ల మీద పుస్తకాలు రీసెర్చ్ చేసి ఆ పుస్తకాలన్నీ రాశాడు. ఒక్క వ్యక్తి ఎన్ని పనులు చేశాడు చూడండి. ఇంతేకాదు, ఆ దినాల్లో ఇండియాలో 2 దురాచారాలు ఉన్నాయి భారతదేశంలో. ఏమిటంటే నరబలి, అంటే చిన్నపిల్లల్ని, ఆడపిల్లల్ని తీసుకుపోయి బలి ఇచ్చేసేవారట. అంటే విగ్రహం దగ్గర తీసుకుపోయి కత్తితో ఏం చేసేవారు? కసక్కను కోసేసేవారు. అయితే విలియం కేరీ అది చేయకుండా గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్డర్ తెచ్చాడు. అలాగే సతీ సహగమనం అని ఉండేది. భర్త చనిపోతే భార్యను కూడా భర్తతో పాటు చితి మీద పెట్టి లైవ్ బతికుండగానే కాల్చేసేవారు. సతీ సహగమనం ఉండేది, దాన్ని కూడా ఆపు చేయించాడు. చూసారా? కేవలం వాక్యం ఒక్కటే కాదు, సంఘంలో సంస్కరణలు తెచ్చాడు. తర్వాత చుట్టూ ఉన్న పరిసరాల్లో మార్పులు తెచ్చాడు, సమాజంలో మార్పు తెచ్చాడు. తర్వాత అనేక మందిని క్రిస్టియన్లుగా ఈ భారతదేశంలో తాను చూడగలిగాడు. ఎంతో ప్రయాసపడ్డాడు. కాబట్టి ఇదంతా ఎవరి వల్ల జరిగింది? విలియం కేరీకి ఎవరు సాయం చేశారు? దేవుడు సాయం చేశాడు. చెప్పండి, ఎవరు సాయం చేశారు? ఇప్పుడు విలియం కేరీ 10 ఏళ్ల పిల్లవాడు ఉన్నప్పుడు ఏం చేయాలనుకున్నాడు? మొట్టమొదట విన్నారు ఫస్ట్ డే. విలియం కేరీ 10 ఇయర్స్ బాయ్గా ఉన్నప్పుడు ఏం చేయాలనుకున్నాడు? దేవుని సేవ. దేవుని సేవ చేస్తే కష్టాలు వచ్చాయా లేదా? కానీ కష్టాలు ఉండిపోయాయా? ఉండిపోలేదు కదా. కాబట్టి మీరు కూడా దేవుని సేవ చేస్తే దేవుడు చాలా సహాయం చేస్తాడు, సంతోషిస్తాడు. మరి మీరు దేవుని సేవ చేస్తారా? ఎంతమంది దేవుని సేవ చేస్తారు చెప్పండి? ఓ దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకోవాలి, చేతులు దించండి. ఎత్తిన మీ చేతులు ప్రభు పట్టుకుంటాడు. ప్రభువా, నేను మీ సేవ చేస్తాను ప్రభువా, నాకు సహాయం చేయండి అని అడగాలి. విలియం కేరీలాగా ఆ ప్రిన్సిపల్ కలిగి ఉండాలి. ఏమిటది? ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. చెప్పండి, ఎక్స్పెక్ట్. అందరు చెప్పండి, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని నుంచి అడిగితే గొప్పవి అడగాలి. దేవునికి కూడా గొప్ప విషయాలు, గొప్ప పనులు దేవుని కోసం చేయాలి. అలాగ ప్రభువు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మోకరిల్లండి, ప్రార్థన చేసుకుందాం. మోకరిల్లండి, ప్రార్థన చేసుకుందాం. ఆల్ షల్ నీల్ డౌన్. క్లోజ్ యువర్ ఐస్, బౌ డౌన్ యువర్ హెడ్స్. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, మోకరిల్లండి.
సైలెన్స్. ప్రార్థన చేస్తాం. నా వెనకని చెప్పండి ఈ మాటలు. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించుము. నీ రక్తముతో నా హృదయాన్ని కడిగి పవిత్రపరచుము. నా హృదయాన్ని నీ రక్తంతో కడిగి తెల్లగా చేయుము. నా హృదయము నీ కొరకు ఆకుపచ్చగా ఫలించేట్లు చేయుము. స్టెఫను వలె నీ కొరకు జీవించున్నట్లు చేయుము. పౌలు వలె నీ కొరకు సాక్షిగా జీవించున్నట్లు చేయుము ప్రభువా. విలియం కేరీ వలె ఎంతో సమర్పణతో నీ సేవ చేయటానికి నన్ను బలపరచు ప్రభువా. యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు వందనాలు ఆయన స్తుతులు అర్పిస్తున్నాము. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ తండ్రి, ఈ యొక్క సమయంలో క్లుప్తంగా పరిధులు కలిగి చెప్పబడినటువంటి మీ దాసుడు దైవజనుడు విలియం కేరీ గారి స్టోరీని బట్టి వందనాలు. విన్న బిడ్డలలో తండ్రి చాలామంది వింటున్నదంతా జ్ఞాపకం ఉంచుకుంటున్నారు. దాని మర్మం వారికి బోధపడుతోంది. ఇది మీ ఆత్మ ద్వారా జరుగుతోందని మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఏదైతే వారు విన్నారో వారి హృదయాల్లో తండ్రి భద్రం చేయబడి దేవా తగిన సమయంలో నీరు గట్టి ఫలించినట్లు కృప చూపండి. అనేకులు ఇక్కడ కూడా విలియం కేరీ వలె మీ కొరకు సాక్షులుగా మీ పని చేసేవారుగా, మీ సిలువను మోసేవారుగా సిద్ధపడగలిగినట్లు రానున్న దినాల కొరకు మీరే సిద్ధపరిచి కార్యం చేయండి. మీ ప్రయాసం ప్రభువులో వ్యర్థం కాదన్నారు. దయతో వాగ్దానం నెరవేర్చమని కృప చూపించమని దేవా స్తుతులు అర్పిస్తున్నాము. దినమంతట్లో సహాయం చేసినందుకు వందనాలు. చైన్ ప్రేయర్లో సహాయం చేశారు దేవా, రిజిస్ట్రేషన్లో, ట్రాన్స్పోర్ట్లో సహాయం చేశారు, బ్రేక్ఫాస్ట్లో సహాయం చేశారు ప్రభా, సింగింగ్లోను, మ్యూజిక్లోను, అలాగనే మెయిన్ లెసన్స్లో, గ్రూప్స్లో సహాయపడ్డారు, క్లోజింగ్ లెసన్లో సహాయపడ్డారు. మీకు స్తోత్రాలు. పిల్లలకు రిఫ్రెష్మెంట్ ఇచ్చే సమయం ఆశీర్వదించండి. తిరిగి పిల్లలు వారి గృహాలకు వెళ్ళే సమయం ఆశీర్వదించండి. రేపటి దిన పరిచయం కొరకు మేము కొంత సమయం ప్రార్థన చేసుకోగలుగుటకు కృప చూపించండి. పిల్లలు తిరిగి గృహాలకు వెళ్తుండగా ఎండ బాధ తప్పించండి. పగట్లో మేఘస్తంభంగా ఉండి ఇశ్రాయేలు నడిపించిన దేవుడు ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నారు. మీ మేఘం కింద పిల్లల్లో చల్లదనం కింద మీరు ఎక్కడ చాటున నడిపించండి. ప్రతి ఒక్కరూ వారి వారి గృహాలు క్షేమంగా చేరినట్లు సహాయం చేయండి. సహోదరి బసవేశ్వరుని జ్ఞాపకం చేసుకుని నెమ్మదిగా ఇంటికి చేర్చండి, మహిమ పొందండి. అన్ని విషయాల్లో మీ కృపను కోరుకుంటున్నాం, మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ముందున్న సమయం దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పిల్లలు సైలెంట్గా అట్లనే కూర్చోండి. ఇంకొక మైక్ లేదమ్మా. जिसने सुनाया सुसमाचार, पौलुस प्रेरित था महान, जिसने सुनाया सुसमाचार, जिसने बांधी कलीसिया और लिखी है कई पात्रियां, जिसने बांधी कलीसिया और लिखी है कई पात्रियां, पौलुस प्रेरित था महान, जिसने सुनाया सुसमाचार, पौलुस प्रेरित था महान, जिसने सुनाया सुसमाचार। प्रभु ने पौलुस को चुन लिया हम पर राष्ट्रियों के लिए, प्रभु ने पौलुस को चुन लिया हम पर राष्ट्रियों के लिए, जिसने संदेश देकर बुलाया
सर्वकालिक जीवन के लिए जिसने संदेश देकर बुलाया, सर्वकालिक जीवन के लिए पौलुस प्रेरित था महान, जिसने सुनाया सुसमाचार। पौलुस प्रेरित था महान, जिसने सुनाया सुसमाचार। ఇప్పుడు నేను ఆగిపోతా, స్టార్ట్ చేసి మీ స్వరమే వినపడాలి. ఒక్కసారన్నా గర్ల్స్ స్వరం వినపడాలి, బాయ్స్ నా జస్ట్ 5 minutes. సరే సిస్టర్, టైం అయిపోయింది 11 అయిపోయింది. పిల్లలు పంపిద్దాం. జమి బాబు గట్టి పాడు. మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS, ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీగా. మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS, ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీగా. స్కూల్కు వెళ్ళిన దొరకని, గూగుల్లో వెతికిన దొరకని, స్కూల్కు వెళ్ళిన దొరకని, గూగుల్లో వెతికిన దొరకని, ఎక్కడ దొరకని సంతోషం మన యేసయ్య యొద్ద దొరుకును. ఎక్కడ దొరకని సంతోషం
సాయినగర్ ఇంకెవరున్నారా? హ్యాపీ హ్యాపీయేగా సాయినగర్ ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీయేగా Walk not in darkness as the children of the light. Walk even as Jesus walked. Walk as children of light. Walk not in darkness as the children of the light. Walk even as Jesus walked. Walk as children of light. Your walk talks, your talk talks, but your walk talks louder than your talk talks. Your walk talks, your talk talks, but your walk talks louder than your talk talks. అన్న అక్కడ 2 లైన్స్ అయినాక ఒక్క నిమిషం ఆగినాక మళ్ళీ ఒకసారి పాడుకుందాం. అర్థమైందా? జైన్ అన్నది నిల్చొని పాడు. అన్న స్వరమే వినపెడతలేదు. ఓకే. Your walk talks, your talk talks, but your walk talks louder than your talk talks. Your walk talks, your talk talks, but your walk talks louder than your talk talks. Your walk talks, your talk talks, but your walk talks louder than your talk talks. Your walk talks, your talk talks, but your walk talks louder than your talk talks. Walk not in darkness as the children of the light. Walk even as Jesus walked. Walk as children of light. Walk not in darkness as the children of the light. Walk even as Jesus walked. Walk as children of light. Now you sing. No, start. Final.
You walk talks talks, and you talk talks, but your walk talks louder than your talk talks. Your walk talks and your talks talks, but your walk talks louder than your talk talks. very good. You walk Talks and you talks talks, but your walk talks louder than your talk talks. Your walk talks and your talk talks, but your walk talks louder than your talk talks. walk not. Not in darkness as the children of the light. Walk even as Jesus walked. Walk as children of light. Not in darkness as the children of the light. Samuel. Walk even as Jesus walked. Walk as children of light. The boys once again. Walk not in darkness as the children of the light. Walk even as Jesus walked. Walk as children of light. All together. Your walk Talks and talk talks, but your walk talks louder than your talk talks. Your walk talks and your talk talks, but your walk talks louder than your talks. Enough, Nana. Good. ఇంకొకరు చేయండి. దేవా సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభువు మా రక్షకుడా విమోచకుడా స్తుతిస్తున్నాం. దేవుడు మేము నమ్మదగని వారమైనప్పటికీ మీరు నమ్మదగిన వాడుగా ఉంటారు ప్రభువా. మీ యొక్క స్వభావంకు విరోధంగా ఏది చేయరు. మీకు స్తోత్రాలు. ఈ 5 దినాలు ఏప్రిల్ 29 నుండి ఈ దినం వరకు, సోమవారం నుండి శుక్రవారం వరకు మీ కృపను, కనికరాన్ని, దయను, వాత్సల్యతను, ప్రేమను మేము అనుభవిస్తున్నాం ప్రభువా. మీకు స్తోత్రాలు. మీ సన్నిధిని మేము అనుభవిస్తున్నాం. అందుకు మీకు స్తోత్రాలు. మొదటి రోజు సాతాను కలవరపడి కొంత అభ్యంతరం తెచ్చినప్పటికీ ప్రభువా మమ్మల్ని బలపరిచారు. మేము ఎక్కడ కలవరపడకుండా చేశారు. ఆ రీతిగా 5 దినాలు కొనసాగింపజేస్తున్నారు. ఈ దినం చేయబడిన పరిచర్యను బట్టి వందనాలు. సీనియర్స్లో సహోదరి సలోమి, అలాగనే జూనియర్స్లో సహోదరుడు స్టీఫెన్, కేజీలో సహోదరి రమ, ప్రభా క్లోజింగ్ లెసన్లో అయోగ్యదాసుని నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు తండ్రి. మీ ప్రియుల చేత చేయబడిన పరిచర్య నీరు కట్టి ఫలింపచేయండి. ముందున్న పరిచర్య కొరకు ప్రియులను సిద్ధపరచండి, సహాయం చేయండి. ఈ దినం ప్రభా ట్రాన్స్పోర్ట్లో, రిజిస్ట్రేషన్లో ప్రభు, అలాగనే చైన్ ప్రేయర్లో ముఖ్యంగా పాటుపడుతున్న సిస్టర్స్ను బట్టి వందనాలు. అలాగనే బ్రేక్ఫాస్ట్లో సిద్ధపరిచిన ప్రియులను బట్టి వందనాలు దేవా. అలాగనే మెయిన్ లెసన్స్ గ్రూప్స్లో పాల్పొందిన టీచర్స్ను బట్టి వందనాలు. ఆయా పరిచర్యలు చేసిన వారు అందరూ ఉన్నారు. నీళ్ళు అందించిన వారు ప్రభా, క్లీనింగ్ చేసిన వారు, సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసిన వారు, మార్కెటింగ్ చేస్తున్నవారు ప్రభు, వారికి తోచిన ప్రతి చిన్న పనిని చేయగలిగిన దానిని చేస్తున్న సహోదరులు, సహోదరులు అందరిని బట్టి స్తుతిస్తున్నాం. మ్యూజిక్లో అందిస్తున్న సహోదరుడు కెనీని బట్టి వందనాలు. సింగింగ్ టీమ్గా మా మధ్యకు వచ్చి ప్రయాసపడుతున్న సహోదరి సలోమక్క, అలాగనే సహోదరి హ్యానాన్ బట్టి వందనాలు ప్రభు. ఈ రీతిగా అన్ని విషయాల్లో, ఆయా స్థలాల్లో, అవసరత ఉన్న ప్రతి స్థలంలో ప్రయాసపడుతున్న ప్రతి మీ బిడ్డను బట్టి స్తుతిస్తూ కనపరుస్తున్నాం. వాతావరణం కూడా మరి అధికంగా మాకు ఇబ్బంది లేకుండా చేస్తున్నందుకు వందనాలు ప్రభువా. ఈ దిన పరిచర్య అంతటినీ ముద్ర వేయండి, నీరు కట్టి ఫలింపొచ్చి పిల్లలు అందరూ వారి వారి గృహాలు క్షేమంగా వెళ్ళారని నమ్ముతున్నాం. ఇంకా నువ్వు చేరవలసిన వారు చేరుట కృపనివ్వండి ప్రభు. సాగిలు పడుతున్నాం. రేపటి దినం పరిచర్య కొరకు వేడుకుంటున్నాం. సీనియర్స్లో సహోదరి మంచును జ్ఞాపకం చేసుకోండి, బలపరిచి వాడుకుని మహిమ పొందండి. అలాగనే జూనియర్స్లో సహోదరి జెరూషను జ్ఞాపకం చేసుకుని బలపరిచి వాడుకోండి తండ్రి. సహోదరి కాలి గాయమును ముట్టి పూర్తి స్వస్థత దయచేసి నిలబడుటకు పూర్తి శక్తి బలం దయచేయండి, సహాయం చేయండి, కృప చూపండి తండ్రి. అలాగనే కేజీలో సహోదరి నయోమిని బలపరిచి వాడుకొని మహిమ పొందండి ప్రభు. అలాగనే క్లోజింగ్ లెసన్లో సహోదరుడు జానీని కూడా జ్ఞాపకం చేసుకోమని బలపరిచి వాడుకోమని వేడుకుంటున్నాం ప్రభు. మరి కేజీ పిల్లలకు కిరీటాలు పెట్టే సమయము కృప చూపండి. క్లోజింగ్ లెసన్ తర్వాత ప్రభు కొంత
తండ్రి ప్రభు మరి పిల్లలు నేర్చుకున్న దాన్ని మరి ప్రియుల ఎదుట ప్రదర్శించే సమయం ఆశీర్వదించండి, సహాయం చేయండి. క్లోజింగ్ లెసన్కు ముందుగా, తర్వాత క్లోజింగ్ లెసన్ తర్వాత మీ చిత్తమైతే రేపటి దినం ఒక వెంట్రులాక్విజం కలిగి ఉండగలుగుటకు సహాయం చేయమని బ్రతిమలాడుతున్నాము. దాని ద్వారా పిల్లలు సంతోషించగలుగుట కృపచు. ప్రేమ విందు సమయాన్ని దీవెనకరంగా చేయండి. బ్రేక్ఫాస్ట్ సిద్ధపరిచే వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రభు ఈ రీతిగా రేపటి దినమంతా మీ మేఘం కింద మమ్మల్ని ఉంచి నడిపించండి. ఆహ్లాదకరమైన వాతావరణం మాకు అందరికి అనుగ్రహించండి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. వాగ్దానం సత్యం నమ్ముతున్నాం. ప్రభు ఆ పగట్లో మేఘస్తంభం గుండి ఇశ్రాయేలు నడిపించిన దేవుడు ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నారు, నమ్ముతున్నాము. వాగ్దానం నెరవేర్చి మహింపను తండ్రి. అన్నిటినీ మానిటర్ చేసుకోవడానికి కావలసిన కృప మీ దాసుని నాకును మెండుగా ఇంతవరకు ఇస్తున్నారు. స్తోత్రాలు తండ్రి. అయోగ్యుడను బలహీనుడను క్షమించి రేపటి దినం కొరకు కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. మీ చేతులు మమ్మల్ని అందరిని అప్పగించుకురు తిరిగి స్త్రీలు వారి గృహాలు సమయం ఆసరంగా ఇంటికి సకాలంలో అందరూ పన్నుపాట్లు చేసేవారు. 6 వచ్చి చేయటం ఎప్పుడైనా మనకు వేడుకుంటాం. తమ ప్రభావం మీకు అప్పిస్తూ చేతులు మమ్మల్ని అప్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. సరైన దేవుని దేవి ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు పారణ కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం చెరవచ్చిన మనం పాల్పొన ప్రబిడను లోకంలో చేతులను పరిశుద్ధకు ఉదాకాలం కూడా కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.